ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ సోదరులతో పాటు 6 టీంని కంపెనీల నుంచి డబ్బులు వసూలు కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నారని చెప్పారు. తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవీ రెడ్డితో కూడిన అలీబాబా అరడజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుందన్నారు కేటీఆర్. ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తుందని అన్నారు. కబ్జాలతో పాటు భూదందాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు చెప్పుకుంటున్న రేవంత్ మాటలు ఈ సంవత్సరం జోక్ అన్నారు. హెగ్డేవార్ ను పొగిడిన రేవంత్ రెడ్డే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు కేటీఆర్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, షాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి రైతు దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా చాలా అంశాల మీద కూడా ఆయన ప్రస్తావించారు. తన చిట్చాట్ లో రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దోకా చేసింది అనేటువంటి విషయాలు, అదేవిధంగా 7,500 రూపాయలు ఇస్తాను చెప్పి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది, అదేవిధంగా రైతు భరోసా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతులకు ఇన్సూరెన్స్ విషయంలో కూడా అన్నింటిలో కూడా మోసం చేసినట్టు కూడా చాలా అంశాలు అంశాల మీద మాట్లాడారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, దోపిడీ ముఠా రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరుగుతూ ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడారు. దాంట్లో అలీబాబా అరడజన్ దొంగలంటూ సంబోధించినటువంటి కేటీఆర్ దీంట్లో ప్రధానంగా తిరుపతి రెడ్డి కావచ్చు, కోటల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవీ రెడ్డి లాంటి వ్యక్తులు పెద్ద ఎత్తున వివిధ కంపెనీల దగ్గరికి వెళ్లి వసూలు తెగబడుతున్నాయంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చిట్చాట్తో మాట్లాడారు. అంతేకాకుండా ఈ ముఠా కంపెనీలు బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలుకు తెగబడుతున్నట్టు కూడా ఇదే సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కబ్జాలతో పాటు భూదందాలకు కూడా వీళ్ళు తెగబడుతున్నారని కూడా అన్నారు. అంతేకాకుండా వీరి వసూలుతో బ్లాక్ మెయిల్ ని, భూదందాలను పక్కదారి పట్టిస్తున్నారు. అనేక అంశాలను కాంగ్రెస్ అనవసరంగా తీసుకొస్తుందని కూడా చెప్పారు. అంతేకాకుండా 6 గ్యారెంటీలను అమలు చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ మాటలు ఈ సంవత్సరం జోక్ గా కూడా ఆయన వరించారు. అది ముమ్మాటికి అన్ని వర్గాల సంబంధించినటువంటి పార్టీ కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా ఆయన సంబోధించారు. ఆయన వేసుకున్నటువంటి లెక్కర్ కూడా కాకి లెక్కర్ అని కూడా గతంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావించినటువంటి విషయాన్ని కూడా ఇదే సందర్భంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. అంతేకాక రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి దోపిడీ ముఠా రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరుగుతుంది. గడిచిన 13 నెలలుగా ఇష్టానుసారంగా వసూళ్లకు తెగబడుతుందని ఇదే సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే కూడా వివిధ అంశాలపై ఆయన ప్రస్తావించినటువంటి ఆయన 6 గ్యారెంటీలు మొత్తం కూడా నీరు గార్చిందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఏబీవీలో పనిచేసి ఆయన ఎన్నో రకాలుగా ఆర్ఎస్ఎస్ వాది విధంగా ఆయన కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ పిఎస్ గాంధీలు వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఒక అవకాశవాది, మోసకారి. ఆయన ఎన్నికల హామీ తప్పితే ఏమనాల్సిన అవసరం ఉందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా అదే చెప్పారు. కర్ణాటకలో ఇప్పటికే 15% బస్సు ఛార్జీలు పెంచినటువంటి విషయాన్ని గుర్తు చేసినటువంటి కేటీఆర్ ఈ రోజు రైతుల కోసం ఆ పార్టీ పోరుబాటుగా పట్టిందని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతు దీక్షలు ఇది కేవలం షాబాద్కి సంబంధించినదే కాదు, రేపు 21వ తేదీ నాడు నల్గొండలో కూడా ధర్నా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నామని కూడా చెప్పారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో కోసం రైతు భరోసా పేరుతో చేస్తున్నటువంటి ఇది ఖచ్చితంగా ఎన్నికల స్టంట్లో భాగంగానే ఇష్టానుసారంగా హామీలు గుర్తియడం, ఇస్తానటువంటి రైతులకు ఇచ్చేది కూడా కేవలం స్థానిక సంస్థల కోసమే అని చెప్పారు. అంతేకాకుండా 42% రిజర్వేషన్ అమలు చేసేంత వరకు కూడా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడం, తీసి జనాలు కూడా ఎవరు కూడా వదిలిపెట్టరు, ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటపడితే నన్ను ఏసీబీ దగ్గర కానీ ఈడీ అధికారులు పలు సందర్భాల్లో పిలిచినప్పుడు నేను వెళ్ళాను, అదంతా లొటపీస్ కేసు అంటూ కూడా మరోసారి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా దీనికి 10 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కనుక 10 కోట్ల రూపాయలు వృధా చేయడం ఎందుకు, కేవలం 3-4 లక్షల రూపాయల్లో డైరెక్ట్ లైవ్ పెడితే రేవంత్ రెడ్డి నేను హాజరవుతానని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అందుకనే రేవంత్ రెడ్డి దమ్ముంటే ఒప్పుకోవాలి లైట్ డిటెక్టర్ చేసినట్టు కూడా మరోసారి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా చాలా అంశాలు కూడా ఆయన మాట్లాడారు. ఏసీబీ ఈడీ దాంట్లో 7-8 గంటలు విచారించారు తప్ప అలా అడిగింది కేవలం 3-4 క్వశ్చన్లే తిప్పి అడిగారు తప్ప అందులో ఏమీ లేదు. వాస్తవానికి గ్రీన్ కో కంపెనీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా వాళ్ళకు మెయిల్ చేసింది ఏమీ లేదు. మేము ఎప్పుడు కూడా
వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం చేయలేదు, వాళ్ళే నష్టపోయారు ఈ కార్ రేస్ లో అని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఖర్చు చేసిన 46 కోట్ల రూపాయలు నయా పైసా అయినా కూడా తిరిగి వచ్చిందని కూడా ఆయన సందర్భంగా చేసే ప్రయత్నం చేశారు. ఏదైనప్పుడు కూడా గతంలో చెప్పినట్లు మంత్రిగా నేను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కరెక్ట్ అని నమ్ముతున్నాను. అది ఎవరిని ఉంటే తప్పుగా నాదే అవుతుంది తప్ప అరవింద్ కుమార్ నేను చెప్పినట్టే ఆయన చేశాడు అని కూడా మరోసారి చెప్పారు. అందులో కూడా ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. నేను చేసే ఇక్కడ పంపినటువంటి అమౌంట్ అదే బ్యాంక్ లో భద్రంగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక్క రూపాయి వేస్ట్ అయింది లేదు అని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ఒక చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశాడు ఆయన. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళ త్వరలోనే ఆ ఏరియాలో ఉప ఎన్నిక రాబోతోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఉప ఎన్నికకు తమ లీడర్లందరూ కూడా సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గాన్ని కనీసం 2-3 ఎమ్మెల్యే క్యాండిడేట్ తయారై ఉన్నారని కూడా చెప్పారు. ఇదే సందర్భంగా షాబాద్ జరిగినటువంటి దాంట్లో కూడా కార్తిక్ రెడ్డి పేరు కూడా ముందుగానే ఆయన అనౌన్స్ చేశారు ముందస్తుగా. ఇట్లా చాలా అంశాలు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. మాకు జైలు కొత్త కావు, గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో మంది జైలుకు పాలయ్యారు, అయినా మేము కొత్త లేదు అనేటువంటి సందర్భంలో కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పుడు అమృత్ స్కామ్, బిఎన్ స్కామ్, కాంగ్రెస్ నాయకులు ఈడీ విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో రాహుల్ గాంధీ కూడా ఎరాల్డ్ కేసు వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఆయన కోరువులు మా కోరువులు కాదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల తరఫున కాంగ్రెస్ ప్రశ్నిస్తుందని కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. అంతా ఉత్తి మాటలే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో జరుగుతున్న అంశాలతో కాంగ్రెస్ పార్టీ ముందు మేల్కోవాలి. అక్కడ సొంత లీడర్ చనిపోతే కూడా ఆయన పట్టించుకోలేదని కూడా ఈ సందర్భంగా తన సిక్కాట్ లో చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న దుష్ట ప్రచారాన్ని తన మీడియా సంస్థలు చేస్తున్న మీడియా ట్రయల్ని అంగీకరించినట్లు అవుతుంది. అందుకోసం కోర్టులో అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాం తప్ప వెనక్కి తగ్గేది లేదని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఓవరాల్ గా మాత్రం మీటింగ్ తర్వాత ఆయన రైతు దీక్షల భవిష్యత్తులో అన్ని జిల్లాలు కూడా ఏర్పాటు చేస్తాను, ఏసీబీ కేసులు, ఈడీ కేసులు మళ్ళీ ఎందుకు ఆరోపించినా పోతాను, ఆ తప్పైతే ఏం లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.